Hello students, welcome back to our channel. So in this session we are going to discuss about a very important for chemistry annual exam preparation. So చాలా మంది students are requesting to do a video on chemistry syllabus. ఆ chemistry syllabus లో ఎలా చదవాలి, ఏ లెసన్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆ లెసన్ వెయిటేజెస్ ఏంటి, వాటన్నిటి గురించి చాలామంది అడుగుతున్నారు వీడియో చేయమని. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఏ లెసన్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ 30% రెడ్యూస్ సిలబస్ అయిన తర్వాత 30% రెడ్యూస్ సిలబస్ తర్వాత మనకి కెమిస్ట్రీ నుంచి తెలంగాణ వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ వెయిటేజ్ వస్తున్నాయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయిందన్న విషయం మీకు తెలుసు ఆల్రెడీ. ఈ 30% రెడ్యూస్డ్ సిలబస్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఒక్కో లెసన్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ చదివితే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అనేది మనం కంప్లీట్గా నేర్చుకుందాం. మీకు కంపల్సరీగా చెప్తున్నాను, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఒక 2-3 లెసన్స్ చదివినా పాస్ అయ్యేటట్టు, లేదంటే ఒక 4-5 మ్యాక్సిమం 6 లెసన్స్ చదివినా 50 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు ఈ వీడియోలో ఉంటుంది. మీకు ఆ వీడియో చూస్తే కంప్లీట్గా అర్థమైపోతుంది కంప్లీట్ ఈ వీడియో. ఆ వీడియో మొత్తంలో మీకు ఓవరాల్గా మీకు పాస్ అవ్వాలన్నా 60 అవుట్ ఆఫ్ 60 రావాలన్నా, లేదంటే 50 అబోవ్ రావాలన్నా ఈజీ స్టెప్స్తో మనం ఈ లెసన్ కంప్లీట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. వీడియో టుడే ఈజ్ కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ యాజ్ పర్ 30% రెడ్యూస్డ్ సిలబస్ అండ్ క్వశ్చన్ పేపర్ చేంజ్ అయింది, పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఎలా ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హెవ్ వి గో. సో మనకి ఇప్పుడు ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్స్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయని డిస్కషన్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్స్ కంటే ముందు ఫస్ట్ మీకు లెసన్ వైజ్గా ఇక్కడ మొత్తం లెసన్స్ రాసాను చూడండి. ఈ లెసన్స్ బేస్ చేసుకొని మనకు వీ హ్యావ్ ఓన్లీ 13 లెసన్స్ ఫర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్. ఈ 13 లెసన్స్లో ఏ లెసన్స్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కంప్లీట్గా ఈరోజు డిస్కషన్ చేద్దాం. అండ్ మనకి ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని లెసన్స్ అవుతే 60 అవుట్ ఆఫ్ 60 వస్తాయి, ఎన్ని లెసన్స్ అవుతే 50 అబోవ్ తెచ్చుకోగలం, లేదంటే ఎన్ని లెసన్స్ అవుతే జస్ట్ పాస్ అవ్వడానికి చిన్న హింట్స్ కీ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. గోయింగ్ టు డిస్కస్ లెసన్ వైజ్ ప్రిపరేషన్. ఆ లెసన్ వైజ్ ప్రిపరేషన్కి లెసన్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని లెసన్స్ అవుతే మనకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తాం అనేది డిస్కషన్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా మనకి ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే, బికాస్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దానికి ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ తెలంగాణ వాళ్ళకి చూస్తుంటే ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ గురించి ఫస్ట్ టైం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అటామిక్ స్ట్రక్చర్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇలా లెసన్ వైజ్ డిస్కషన్ చేస్తూ ఏ లెసన్ని ఫోకస్ చేయాలి, వీ హ్యావ్ టు బి నౌ ద అటామిక్ స్ట్రక్చర్. ఫ్రమ్ ద అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక ఎస్ఏక్యూ క్వశ్చన్ అండ్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 12 మార్క్స్ క్వశ్చన్స్, 12 మార్క్స్ వస్తుంది ఇందులో నుంచి. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లెసన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 4 మార్క్స్ కవర్ అవుతుంది, ఒక లాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది, చాలా తక్కువ క్వశ్చన్సే ఉంటాయి. హైడ్రోజన్ పాస్టులేట్ ఉన్నది కదా, బోర్డ్స్ హైడ్రోజన్ పాస్టులేట్, దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. వాటికి వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఉంటాయి అనుకుంటా లాంగ్ ఆన్సర్స్. ఆ 3 లాంగ్ ఆన్సర్స్ కూడా మీకు కంప్లీట్గా ప్రిపేర్ అయితే ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి ఇందులో నుంచి కంపల్సరీ వచ్చిన క్వశ్చన్. ఎందుకంటే 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకి 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ అనేటివి 50% చాయిసెస్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మనకు క్వశ్చన్స్ అనేటివి పెరుగుతున్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బి రిమెంబర్ వన్ థింగ్ ఈజ్ the questions are adding additionally they giving for section B and section C. So what I am saying here it is the complete pattern is different compared to the previous papers before pandemic. In this pandemic situation they given such a exemptions for the question paper, that such a exemptions are they giving more questions from one lesson only. That is our advantages, our fetching point also, you should keep remember that one. And classification of elements periodic in periodic motion. ఓకే, సో పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనే లెసన్లో నుంచి కూడా ఇందులో నుంచి కూడా మనం డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ అనేది గెస్ చేస్తున్నాం. డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ అండ్ ఒక 2 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్ ఇందులో నుంచి వస్తున్నాయి. చూడండి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఈ మనకు ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ లెసన్స్ ఓన్లీ మనకు 4 ఉన్నాయి ఇందులో నుంచి, 1, 2, 3 అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 4. ఈ 4 లెసన్స్లో నుంచి మనం ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ గెస్ చేయాలి. కాబట్టి మనం ఓన్లీ ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే
ఓకే, ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే లాంగ్ ఆన్సర్స్ ఇక్కడే రాసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో లెసన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మార్క్స్ వైజ్గా చూసిన తర్వాత ఏ క్వశ్చన్స్ ఏ లెసన్ వైజ్ చదవాలని చూద్దాం. చూడండి, ఫస్ట్ నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 2+4 అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ మళ్ళీ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఓవరాల్గా 10 మార్క్స్ మనం అందులో నుంచి గెయిన్ చేస్తున్నాం. మా కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ లెసన్ నుంచి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ వచ్చేస్తే ఇది కూడా హైలీ వెయిటేజ్ ఉన్న లెసన్. ఎందుకు చూడండి, 4 మార్క్స్ వస్తున్నాయి అండ్ ఒక 2 మార్క్స్ వస్తుంది కాబట్టి టోటల్గా ఇక్కడ నుంచి 10 మార్క్స్ కవర్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ లెసన్. అండ్ స్టాక్యోమెట్రీకి రండి. స్టాక్యోమెట్రీకి వచ్చిన వెంటనే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. స్టాక్యోమెట్రీలో చిన్న బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రియాక్షన్స్ ఉంటాయి కదా, ఆ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రియాక్షన్స్లో స్టాక్యోమెట్రీకి వచ్చేసరికి 8+2 అంటే 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఓన్లీ వీ విల్ గెట్ ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్. అది ఒక ఎస్ఏక్యూ క్వశ్చన్ మాత్రమే మనకి ఇక్కడ నుంచి గెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇంకొక లెసన్ వైజ్గా డిస్కషన్ చేస్తే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్లోకి వచ్చేసరికి ఈ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి కూడా మనకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇందులో నుంచి కూడా 10 మార్క్స్ వస్తాయి. బికాస్ ఒక 2 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది. అండ్ మీకు ఏ లెసన్స్ చదవాలనేది మీకు క్లియర్ కట్గా చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ మనం ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూద్దాం. సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇందులో కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్గా 4 మార్క్స్ మనం గెయిన్ చేస్తాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి we don't need to read 4 marks and long answer from S block. We have only 2 marks questions from S block elements అని you have to be remember. And P block elements only group 13 elements ఉంటాయి కదా, ఆ P block element కి alkali groups కి ఈ P block కి మనకు ఓన్లీ ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. you don't need to read much more. And next P block elements for group 14. ఈ గ్రూప్ 14 కి P block elements కి ఇందులో నుంచి వచ్చే వీడియోస్ ఎన్ని ఓవరాల్ వస్తున్నాయంటే 2 మార్క్స్ వస్తున్నాయి అండ్ ఒక 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఇందులో 2 మార్క్స్ వెయిటేజ్ ఇంపార్టెంట్ లెసన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, 2 మార్క్స్ కి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బి ఫోకస్ హియర్ ఆల్సో. ఇక్కడ 2 మార్క్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మొత్తం డిలీట్ చేశారు. సో వీ నో నీడ్ టు రీడ్ ఆల్ కంప్లీట్ లెసన్ బికాస్ in this pandemic year the environmental chemistry was deleted. సో మనం అందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అంత టాపిక్ అంతా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది చాలా వెయిటేజ్ ఉన్న లెసన్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వచ్చేసరికి ఓవరాల్గా 14 మార్క్స్ వస్తున్నాయి. ఒక లాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది, ఒక 4 మార్క్స్ కవర్ అవుతుంది, ఒక 2 మార్క్స్ కవర్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా కంప్లీట్గా మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్కి ఎలాంటి లెసన్స్ వైజ్గా చదువుతున్నాం అనేది చూడాలి. అప్పుడు మనం లెసన్స్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి సార్, ఈ టైంలో మనం 60 out of 60 ఎలా తెచ్చుకోవాలి, జస్ట్ ఫోకస్ ఆన్ దట్. ఓన్లీ మనం లాంగ్ ఆన్సర్స్ని ఫోకస్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత 4 మార్క్స్ని ఫోకస్ చేద్దాం, ఆ తర్వాత మనకి 2 మార్క్స్ 60 out of 60 రావాలంటే డెఫినెట్గా 2 మార్క్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయని మీకు తెలుసు, నాకు తెలుసు. 60 రావాలంటే జస్ట్ 50 రావాలంటే మనం 2 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కొన్ని లెసన్స్ చదివినా 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ పర్ఫెక్ట్గా రాసిన 50 అబో మనకు డెఫినెట్గా వస్తాయి. కానీ 60 రావాలంటే ఏం చేయాలంటే డెఫినెట్గా మనం we have to be focused on very short answer questions also. So let's focus on that from long answer question what lessons we should read or what lessons we should not read. Let's discuss now. Now see here, atomic structure lesson లో నుంచి మనకు ఒక లాంగ్ ఆన్సర్ లెసన్ వస్తుంది. మనం బిగినింగ్ నుంచి చదువుతాం కాబట్టి ఇది చాలా ఈజీ. సో we can take it this one from long answer lesson. ఓకేనా? యాజ్ పర్ మై ఇంట్రెస్ట్ దిస్ ఈజ్ ఐఎమ్ సెయింగ్. ఒకవేళ కొంతమందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటే అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్కి వచ్చేసరికి ఇది కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి 8 మార్క్స్ ఇక్కడ కవర్ చేయొచ్చు. ఇక్కడ ఒక 8 మార్క్స్ 2 కవర్ అయిపోయినాయి కదా. ఇక్కడ నుంచి 2 లెసన్స్ పర్ఫెక్ట్ ఉంటే మనం ఈ 2 లెసన్స్ని ఎస్కేప్ చేయొచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ బాండింగ్ నుంచి ఎస్కేప్ చేయొచ్చు. అంటే ఈ 8 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. సార్ ఒకవేళ నాకు ఈ లెసన్ ఈజీగా ఉంది, ఇది చదవకు, ఇది చదివేసి ఆర్గానిక్ కెమిస్ట్రీని చూడండి. సో ఇప్పుడు మనం ఓవరాల్గా మీరు బాగా డిస్కషన్ చేస్తే ఈ 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూడండి. 3 లెసన్స్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఒక 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్ని అయిపోయినాయి అండి? 12, 10, 10 అంటే ఓవరాల్ ఇక్కడే మనకు 32 మార్క్స్ వస్తున్నాయి. అవునా? 32 మార్క్స్. ఈ 32 మార్క్స్లో ఈ 8 మార్క్స్ అడిషనల్గా ఉందనుకుంటే ఓవరాల్గా మనం పాస్ అయిపోవచ్చు. ఇక్కడికి డిస్కషన్ చేస్తే పాస్ అయిపోవచ్చు. చూడండి, జస్ట్ పాస్ అవ్వచ్చు. ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా మనం పాస్ అయిపోతాం. కానీ మనకు పాస్ కాదు కదా, మనకు కావాల్సింది ఎక్కువ మార్క్స్ కావాలి. కాబట్టి 8 మార్క్స్కి వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం కాంప్లికేటెడ్ అనిపించిన వాళ్ళకు ఈ 3 లెసన్స్లో ఎనీ 2 లెసన్స్ పిక్ చేసుకోండి.
డెఫినెట్గా మనం లాంగ్ ఆన్సర్స్ అనేవి సఫిషియెంట్గా అటెంప్ట్ చేయగలం. అండ్ కమింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్ ఎలాగో ఈ లెసన్లో ఒకటి చదువుతాం, ఎందుకంటే 8 మార్క్స్తో పాటు రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 4 మార్క్స్ ఒకటి చదువుతాం కాబట్టి ఈ నో నీడ్ టు రీడ్ అనదర్ లెసన్, ఇక్కడే మనకు ఒక 4 మార్క్స్ కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకా 4 మార్క్స్ ఫోకస్ చేయాల్సిన లెసన్ ఏంటంటే దిస్ ఇస్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకు వస్తున్నాయి. 4 మార్క్స్ ఫోకస్ చేస్తుంటే ఫస్ట్ మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ బాగా ఇంట్రెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాల్సిన ఓన్లీ 4 మార్క్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇస్ ద బెస్ట్ సజెషన్. చాలా ఈజీ ఉంటాయి క్వశ్చన్స్, ఇవి మనం డిస్కషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాయికియోమెట్రీ కూడా చాలా చాలా ఈజీ, కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది ఈక్వేషన్, కానీ ఈ స్టాయికియోమెట్రీలో నుంచి కూడా 4 మార్క్స్ వస్తాయి. వీ హ్యావ్ టు బి రీడ్ ఆల్. నాకు తెలిసినంత వరకు 4 or 5 రియాక్షన్స్ ఉంటాయి, ఆ 4 or 5 రియాక్షన్స్ మనం రీడ్ చేస్తే సరిపోతుంది. స్టాయికియోమెట్రీ నుంచి డెఫినెట్గా 2 మార్క్స్ మనకి 4 మార్క్స్కి ఏం చేస్తాం. ఇది మనకు 4 మార్క్స్లో ఇంపార్టెంట్, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ నుంచి ఎన్ని కవర్ అయిపోయినాయండి, ఇక్కడ 2, ఇక్కడ 2, 4, అండ్ ఫ్రమ్ దిస్ 1 5. ఓన్లీ మనం వి గాట్ 5 క్వశ్చన్స్. అండ్ థర్మోడైనమిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం. నెక్స్ట్ మనం ఇంకా 4 మార్క్స్ 2 ఉన్నాయి, ఏమైనా ఉన్నాయంటే దిస్ కమింగ్ హియర్. ఇక్కడ చూడండి, కెమికల్ బాండింగ్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాక్సిస్ యాజ్ బేసిస్. ఇక్కడ నుంచి కూడా మనం 4 మార్క్స్ గెస్ చేస్తున్నాం, అంటే 4 మార్క్స్ బ్లూ ప్రింట్ ఉంది కాబట్టి మనం ఈ లెసన్ని బాగా రీడ్ చేయండి. ఇక మనకి వేరే లెసన్స్లో నుంచి అవసరమా, చూడండి ఎక్కడి నుంచి అవసరం లేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ హియర్ థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకు పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13 ఎలిమెంట్స్ గురించి 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ నుంచి కూడా 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు, మనం ఎప్పుడైతే ఈ 1, 2, 3 అండ్ 4 ఈ 4 లెసన్స్ 4 మార్క్స్ పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకోండి, మనం ఇంకా వేరే లెసన్స్లో నుంచి పర్ఫెక్షన్ అంటే ఇంకా మనం 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇందులో పర్ఫెక్ట్ లేకుండా మనం ఇంకా వేరే ఆధారపడిపోయినాం అనుకో, దాన్ని నేనేం చేయలేదు. మనం ఈ లెసన్స్లో నుంచి వెరీ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యూ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అవ్వండి, డెఫినెట్గా మీకు 4 మార్క్స్ 6 out of 6 అటెంప్ట్ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద 2 మార్క్స్, 2 మార్క్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, మనకు స్కోర్ను 60 out of 60 తీసుకురావడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ లెసన్స్ని మనం డెఫినెట్గా ప్రతి లెసన్స్లో నుంచి ఇంపార్టెంట్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ చదువుతుండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన 2 మార్క్స్ లెసన్ ఏమన్నా ఉందా అంటే చూడండి, ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనకు బాగా చదవాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇలాంటి లెసన్స్లో నుంచి బాగా ఫోకస్ చేసి ఎక్కువ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే దాంట్లో నుంచి బాగా చదివిన తర్వాత నెక్స్ట్ ప్రతి లెసన్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువనే ఉంటాయి. చూడండి, థర్మోడైనమిక్స్లో నుంచి 2 మార్క్స్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ లెసన్ ఉంది, పీ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి 2 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో నుంచి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి అది చదవాలి. ఇక్కడ హైడ్రోజన్ అండ్ కాంపోనెంట్స్ నుంచి 2 మార్క్స్ అవసరం లేదు. చాలా చాలా లెసన్స్ 2 మార్క్స్ లేవు. ఎన్ని లెసన్స్ లేవు కౌంట్ చేయండి ఒకసారి. 1 అండ్ హియర్ ఇట్ ఈస్ 2 అండ్ హియర్ 3, 4 అండ్ నెక్స్ట్ 5 లెసన్స్లో నుంచి మనం అసలు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చదవాల్సిన అవసరమే లేదు. మిగతా లెసన్స్లో నుంచి ఆల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే 60 out of 60 రావడం మనకు గ్యారెంటీ. కాబట్టి ఈ వీడియోలో మీకు డెఫినెట్గా మీరు ఈ వీడియోను పర్ఫెక్ట్గా ఫాలో అయితే, ఈ యాజ్ పర్ బ్లూ ప్రింట్ ఫాలో అయితే డెఫినెట్గా మీకు 60 out of 60 వస్తాయి. ఐ హోప్ దట్. అండ్ ఇది మీకు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ కోసం చేసిన వీడియో, చాలామంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి చేశాను. మీకు ఏమైనా కామెంట్ ఉంటే, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.